గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సీరియల్ బ్యాక్గ్రౌండ్ ఇనీషియల్ గా పడింది కదా మీకు, ఆ వ్యూవర్షిప్ చూసారు, మంజులా నాయుడు గారు టేకింగ్ ని కొంచెం అబ్జర్వ్ చేస్తుంటారు, లీడ్ యాక్టర్ కాబట్టి మీరు తీరం సీరియల్లో. సో ఇన్ని చూసిన వాళ్ళు మీరు ఎందుకు సీరియల్స్ వైపు అడుగులేదు? ఐ మీన్ మీరే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత సీరియల్ ప్రొడక్షన్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అట్టేయాల్సింది ఇటేసాను, ఈ ఎక్స్పీరియన్స్ కూడా యూస్ చేసుకుని ఇంకొంచెం బాగా వెళ్తాం. సీరియల్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ సీరియల్స్ నడుస్తూనే ఉంటాయి, ఎప్పుడు నడుస్తూ ఉంటాయి, ఏ స్లాట్ ఖాళీ ఉండదు, అన్ని ఛానల్స్ లో ఆ స్లాట్ లో పడతా ఉంటాయి. మీరేం అనుకుంటున్నారంటే కొత్తగా ఏం చూపించాలి, ఏం మిస్ అవుతున్నారు ఆడియన్స్ అని అనుకుంటున్నారు? ఆడియన్స్ ఏదో ఒకటి మిస్ అవుతున్నారు అని మనం మొదలు పెట్టామంటే అయిపోయిందేనండి. వాళ్ళు ఒక అంటే మనం ఏంటంటే మనం ఏ స్టోరీ తీసినా మేడంని ఫాలో అయిపోయి కొంచెం న్యాచురల్గా ద బెస్ట్ అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు కనుక తీసుకుని వెళ్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అంటే హెవీ మేకప్స్ చేసేసుకుని హెవీగా అంటే అన్యాచురల్గా వెళ్ళేది ఏది కూడా ఆడియన్స్ ఇష్టపడట్లేదు, ఎందుకంటే అందరికి అర్థమైపోయింది. ఇదివరకు రోజులు ఆడియన్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయి ఉన్నారు, కాబట్టి న్యాచురల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి తీసుకెళ్తే బాగుంటుంది అని నా ఆలోచన. సో ఛానల్ వాళ్ళు వాళ్ళందరి సహకారంతో చేయాలి, అదే డ్రామా ఎక్కువ లేకుండా న్యాచురల్ గా ఉండి వెళ్ళాలి. అండ్ తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. యాక్షన్ సీక్వెన్సెస్ మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే స్టోరీ డిమాండ్ చేస్తే చేపిద్దాం. స్టోరీ అనుకున్నారా? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఎండింగ్ లో ఉంది. అంటే ఒక స్టోరీ సబ్మిట్ చేసాము, సో ఛానల్ నుంచి ఏది ఫైనల్ అయ్యి వస్తుందో చూసి దాన్ని బట్టి వెళ్తాం. ఏ ఛానల్ ని ఇప్పుడు రివీల్ చేయకూడదు ప్రెసెంట్, అంటే మనకి లెటర్ రావాలి, లెటర్ వచ్చిందంటే ఐ విల్ రివీల్ ఇట్. సో బీయింగ్ ఎన్ని కమర్షియల్ సినిమాలు చేశారు కదా, సో అక్కడ వర్కింగ్ స్టైల్ చూసుంటారు, పెద్ద పెద్ద స్టార్స్ ని చూసుంటారు. మీరు ఇప్పుడు ఐ మీన్ లీడ్ యాక్టర్ గా ఇందులో ఉండి మీరు ఒక హీరోని తీసుకుని మొత్తం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే పెద్ద పెద్ద స్టార్స్ నుంచి కొన్ని ఇక్కడ కనిపిస్తాయి కదా, ఫస్ట్ అడుగు కాబట్టి ప్రొడక్షన్ లో మీకు అనిపిస్తూ ఉంటాయి, అంతమందిని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, ఇందులో డబుల్ అయిపోతూ ఉంటాయి కదా, డబుల్ అయింది అన్నారు. యాక్చువల్గా నాకు లొకేషన్లో ఉన్నంత వరకు నాకు మనీ అన్న ఆలోచనే రాలేదు, ఎందుకంటే మేము 26 days ఎట్ స్ట్రెచ్ సింగిల్ స్ట్రెచ్లో మూవీ కంప్లీట్ చేసాం. అది కూడా హైదరాబాద్ నుంచి చాలా దూరంలో మధ్యప్రదేశ్లో. అన్ని డేస్ షూట్ చేసినప్పుడంతా నా కాన్సన్ట్రేషన్ అంతా అంటే నేను ఆర్టిస్ట్గా ఉన్నాను కాబట్టి ఓకే ఈరోజు షూట్ ఏంటి, ఈరోజు షూట్ ఏంటి, రేపు ఏంటి అనేది చేసుకున్నాం. లక్కీగా నాకు నా టీం చాలా సపోర్ట్ చేశారండి. అంటే ఆర్టిస్ట్లే కానివ్వండి, లేదంటే ఈ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను కదా నేను, ఫుడ్ కదంతా అది కానీ, లైట్ మ్యాన్స్ కానీ, మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ప్రతి ఒక్కళ్ళు అందుకంటే నాటే జోక్ 1 month ఫ్యామిలీస్ని వదిలేసి నన్ను నమ్మి అక్కడికి వచ్చి, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకంటే కొత్త ప్లేస్ అవడం వల్ల వాటర్ రాకపోవడం, కొన్ని ప్లేసెస్లో రూమ్స్ కరెక్ట్గా లేకపోవడం, కొంచెం ఫస్ట్ 1 week చాలా ఇబ్బంది పడ్డాం అందరం. బట్ వెళ్ళిపోతారేమో వీళ్ళంతా అన్న ఫీలింగ్ వచ్చింది, నాకే అనిపించింది. బట్ వాళ్ళు అన్నారు లేదు మేడం చేద్దాం, కొంచెం టైం పడుతుంది కానీ సెట్ చేసుకుని చేద్దామని చెప్పి చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ వాటర్ చేంజ్ వల్ల. స్టిల్ హాస్పిటల్కి వెళ్తున్నారు, చూపించుకుని వచ్చి మళ్ళీ వర్క్ చేశారు. ఎక్కడ గ్యాప్ లేకుండా 1 day అనుకుంటా రెస్ట్ ఇచ్చాము అంతే, మొత్తం అన్ని డేస్ వర్క్ కంప్లీట్ చేశారు. ఆ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్. సో నార్మల్ గా ఎర్లీ డేస్ లో సినిమాల్లోకి రాకముందు ఒక అంటే అభిమానం ఉంటది, సిల్వర్ స్క్రీన్ చూసి. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గరుండి ఇదర్ 1 day అబ్జర్వ్ చేసినా, 2 days అబ్జర్వ్ చేసినా, 1 hour అబ్జర్వ్ చేసినా అభిమానం పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందా. సో మీకు వాళ్ళిద్దరు ఎవరు ఎర్లీ డేస్ లో సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు? సిల్వర్ స్క్రీన్ మీద నాకు ఫస్ట్ నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అంటే ఆయన కూడా ఎంత కష్టపడి వచ్చారు అంటే ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ ఆల్మోస్ట్ తెలుగు హీరోలతోనే ఎక్కువ వర్క్ చేశాను. అంటే హీరోలు మన అందరూ తెలుగు వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ డెడికేషన్ నేర్చుకోవాలనిపించిందండి. అంటే ఒక టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం యారగెంట్గా ఉంటారు అలా అనుకుంటాం, కానీ లొకేషన్స్లో ఎంత కష్టపడతారో చూసినప్పుడు ఇంకా మనం ద బెస్ట్ ఇవ్వాలి. మేము ఏంటంటే సీరియల్స్లో అది ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల ఒక ఈవినింగ్ 9 అయ్యేటప్పటికి అబ్బాయి ఏంటి ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఇంకా ప్యాకప్ చెప్పరేంటి అలా అనిపించేది. వీళ్ళ వర్కింగ్ స్టైల్ అది చూసిన తర్వాత అనిపించింది మనం చేసేది నథింగ్, ఇంకా చాలా చేయొచ్చు అని అనిపించింది. అంటే బాలకృష్ణ గారితో వర్క్ చేశాను నేను 2 సినిమాలు. ఆయన చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఆయన సెట్స్ కి 5 o'clock షూట్ అయితే 4 గంటలకి వచ్చి కూర్చుంటారంట కదా. ఫస్ట్ అందరికంటే ముందు ఆయనే ఉంటారు, వచ్చి కూర్చుని అంటే డైరెక్టర్ గారు ఇలా పిలిచిన వెంటనే మేమన్నా ఇంకా కూర్చుని సర్దుకుని అలా వెళ్తామని టక్కని అంటే మాట్లాడుతున్నా ఏమైనా అవునా వలుస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు టేక్ లోకి.
అమ్మో అమేజింగ్ వాళ్ళంతా. చెప్పిన వాళ్ళు చెప్పారు చాలా మంది, అంటే ఎవరు రాకముందే ఆయన క్యారవాన్ వచ్చి అక్కడ ఉంటుంది, ఆ క్యారవాన్ లో ఆయన కూర్చుని ఆయన ఉంటారు. రెడీగా ఉంటారు. అంటే ఎప్పుడు కూడా షార్ట్ అంటే ఆగండి అన్నది ఎప్పుడు చూడలేదన్నమాట. ఎనీ టైం రెడీయా పదండి వెళ్ళిపోదాం అలా అన్నమాట. అలా నితిన్ గారితో వర్క్ చేశాను. మన ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు వీళ్ళంతా కూడా చాలా డెడికేటెడ్ గా, అంటే ఇంకా ప్రాణం పెట్టి ఒక మూవీ చేస్తారు. సో అది చూసినప్పుడు మనం ఇంకా చాలా చెయ్యాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి అనిపించింది. పేషెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. అనేది నడుస్తూ ఉంటది, అది నడుస్తూ ఉంటది, మీ కన్ను ఉంటది దాని మీద నడుస్తూ ఉంటది. చాలా మంది మీరు నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నడుస్తూ ఉంటది. బట్ మీ ఐ మీన్ ప్రయారిటీ ఎక్కడ బాగానే, యాక్టరా లేదు ప్రొడక్షన్ మీద ఉందామని అనుకుంటున్నారు? ఫస్ట్ ఎప్పుడు యాక్టరేనండి. ఎందుకంటే ఇంకా నేను ఒకసారి మేకప్ పడ్డాక అది పోదనుకుంటాను లైఫ్లో. సో ఆర్టిస్ట్గా చేయాలి అనేదే ప్రైమ్ ఇది ఉంటుంది. కానీ వన్స్ స్టార్ట్ చేసాము, అసలు నేను అనుకోకుండా వచ్చి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాను. సో అది కూడా కొత్త వాళ్ళకి మనం ఆఫర్ ఇవ్వాలి అనే దాంట్లో వచ్చి పెట్టాం. ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకుని ఇంకా కొంచెం మంచి మూవీస్ తీయాలి. హిట్టా ఫ్లాపా అనేది ఇంకా ఆడియన్స్ చేతిలో, దేవుడి చేతిలో ఉంది. సో మనం అంటూ మంచి ప్రోడక్ట్స్, ఇప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు, స్టోరీస్ చాలా బాగుండి ఓకే లిమిటెడ్ బడ్జెట్లో ఉంది అంటే మనం నేను రిలీజ్ చేయగలను అని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. సో దాన్ని బట్టి నేనేంటంటే మంచి సబ్జెక్ట్స్ తీసుకుని కొత్త వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఎప్పటికైనా ఒక రోజుకి సక్సెస్ అవుతుంది. నార్మల్ గా మీకు బకెట్ లిస్ట్ ఉంటది, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనే కళలు ఉంటాయి కొన్ని. అవి నార్మల్ గా యాక్టర్ గా ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాలి. మీరు ప్రొడ్యూసర్ గా మారి, రైటర్ గా మారి, ఇలా ఇవన్నీ మారిన తర్వాత ఇంకా నేను రైటర్ ఓకే స్టోరీ బలంగా ఉండడం వల్ల మీరు రైటర్ గా మారాల్సి వచ్చింది. యాక్చువల్లీ అనుకోలేదు, జీరో ఇందులో వచ్చాం అసలు. ఈవెన్ స్క్రీన్ ప్లే అది ఆయన మీద అప్పగించారు కాబట్టి డైరెక్టర్ గారిదే, నేను జస్ట్ ఆ లైన్ ఇచ్చి ఆ స్టోరీ సార్ ఈ స్టోరీ చేద్దాము అని ఆయన తీసుకొచ్చారు, దానిలో చిన్న చిన్న చేంజెస్ చేసి చేస్తాము. బట్ బీయింగ్ అండ్ ప్రొడ్యూసర్ మీకు ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఈజీ. అంటే మీరు ఏదన్నా అనుకున్నారనుకో, మీకు ఏమైనా ఫ్యాంటసీలు బాగా గట్టిగా ఉన్నాయనుకో, ఏదన్నా ఒక క్యారెక్టర్ చేయాలని ఇప్పుడు చేయొచ్చు, అలాంటి కథ కోసం వెతకొచ్చు, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి ఏమన్నా ఆలోచన? నాకు క్యారెక్టర్స్ అంటే నాకు అసలు రాగా, అంటే నో మేకప్ నథింగ్, కంప్లీట్ న్యాచురల్, ఒక తమిళ్ ఇదిలో ఉన్న క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ఎప్పుడన్నా మనకి సబ్జెక్ట్ నచ్చి వచ్చి మన మూవీయే అయితే కనుక అందులో చేస్తాను. నాకు లీడే చేయాలి ఏం లేవండి. ఆ మూవీలో ఒకటే సీన్ ఉన్నా ఆ మూవీకి సంబంధించి ఒక రిలేటెడ్ లో ఉంటే ఐ డూ ఇట్ అనమాట అలా. సో ప్రొడ్యూసర్ని కాబట్టి హీరోయిన్ గా చేయాలి అదేం లేదు. సో ఏ పోర్షన్ ఆడియన్స్ బాగా ఎంగేజ్ చేస్తుంది ఇప్పుడు? సీతతో, సీతప్రయాణం కృష్ణతోలో మెయిన్ వచ్చేసి మ్యూజిక్ అండి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకుంటారు. ఆ మూవీ చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ మ్యూజిక్ 4-5 రోజులు వదలదు అనమాట. ఇప్పుడు ఇంకొక 1 డేలో మనం ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, శ్రీరామ అని చెప్పి. అసలు ఆ సాంగ్ ఎంత మైండ్లో కూర్చుందంటే, మేము కూర్చున్నా లేచినా పడుకున్నా అదే తిరుగుతుంది బ్రెయిన్లో. అంటే మాకే అంత ఇంపాక్ట్ ఉందంటే ఖచ్చితంగా ఆడియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ మ్యూజిక్ బాగా వచ్చింది, అండ్ కామెడీ బాగా నవ్వుకుంటారు. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఒక మూవీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావడము. ఇంకా ఆ పాయింట్ ఏదైతే కపుల్స్ ఎస్పెషల్లీ లేడీస్ బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. ఎందుకంటే నేను ఒక అమ్మాయిగా రాసిన స్టోరీ కాబట్టి